హాయ్ గైస్, ప్రాణం అభిమానం వెలకట్టలేము. ఈ భూమి మీద వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే అది ప్రాణం నెంబర్ 1. నెంబర్ 2 అభిమానం. ఎవరైనా ఒకరి మీద అభిమానం పెంచుకుంటే సచ్చేదాకా అభిమానం ఉంటుంది. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎంత వెలకట్టినా కానీ అభిమానం అనేది పక్కకు జరగదు. సచ్చే వరకు ప్రాణంతో ముడిపడి ఉంటుంది అభిమానం. ఒకరి మీద అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కసారి అభిమానం పెంచుకుంటే అలాంటి వ్యక్తులే, అలాంటి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ అన్నకు చాలామంది ఉన్నారు. అలాంటి అభిమానే ఇప్పుడు కౌశిక్ అనే వ్యక్తి చావు బతుకులో ఉన్నాడు. నిజంగా వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు 10 మందికి చేరాలంటే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేయండి. ఇక గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ఈ నెల 27వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. అభిమాని కోరిక. ఈ నెల 27వ తారీఖు వరకు నన్ను బ్రతికించండి. దేవర సినిమా చూసిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. ఎప్పటి నుంచో దేవర సినిమా కోసం నేను వెయిటింగ్ చేస్తున్నా. గొప్ప అభిమానిగా తన సినిమా చూసి చనిపోయినా పర్వాలేదు అని డాక్టర్లకు చెప్తే డాక్టర్లే షాక్ అయ్యారంట. ఏంటి ఇంత గొప్ప అభిమానం ఎలా పుట్టింది? ఒక సినిమా కోసం, ఒక భక్తిగా ప్రేమించే అన్న సినిమా వస్తుందని ఆ సినిమా కోసం నన్ను బ్రతికిస్తే చాలు, తన ప్రాణం పోయినా పర్వాలేదంటే డాక్టర్లు ఇంకా షాక్ అవ్వక ఏం చేస్తారు? గొప్ప అభిమానం. ఇలాంటి అభిమానులను వెలకట్టలేము. దేంతో ఇచ్చినా కానీ ఇంత అభిమానం అనేది వెలకట్టలేము. కౌశిక్ అనే ఈ అబ్బాయికి 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉంది. గతంలోనే కరోనా టైంలోనే ఎన్టీఆర్ అన్న ఈ అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్ టీం కానీ, నందమూరి టీం కానీ చాలా వరకు సహాయం చేసింది. అప్పటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. 2022 నుంచి ఇంకా ట్రీట్మెంట్ ఏ స్థాయిలో ఉందో, ఆ స్టేజ్ ఏ రేంజ్లో ఉందో, డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారో అది ఎవరికి తెలియదు. ప్రజెంట్ అయితే తన ప్రాణం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందంట. ప్రజెంట్ ట్రీట్మెంట్కు 60 లక్షల రూపాయలు అవుతాయంట. ప్రజెంట్ తల్లిదండ్రులు చూస్తేనేమో చాలా పేదవాళ్ళు, తన తండ్రి ఏమో ఒక డ్రైవర్ అంట. 60 లక్షల రూపాయలు ఒకేసారి కట్టమంటే వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు? గతంలో ఎన్టీఆర్ టీం కానీ, గవర్నమెంట్ నుంచి కానీ ఎంతో కొంత సహాయం అందినా కానీ ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్ ఒక వ్యక్తి పడితే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. తనకు వచ్చింది బ్లడ్ క్యాన్సర్. ప్రజెంట్ ఏదో చికిత్స చేయడానికే బోన్ చికిత్సకు 60 లక్షల రూపాయలు అవుతాయంట. ఇంకా ఎలాగో మేము తల్లిదండ్రులు కట్టలేరు, నాకు చాలు ఈ జన్మ, 27వ తారీఖు వరకు బ్రతికించండి అని డాక్టర్లను వేడుకుంటే ఆ సోషల్ మీడియాలో వార్త ఇక్కడ అక్కడ చేరి ఒక్కసారి ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయిపోయింది. ఇంత గొప్ప అభిమానులు ఉన్నారు ఎన్టీఆర్ అన్నకు. నందమూరి సేవా సమితి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కలిసి తల్లిదండ్రులకు 40 లక్షలు, తల్లిదండ్రులకు 40,000 రూపాయలు, 50,000 రూపాయలు, నందమూరి అభిమానులు అయితే ఎంతో కొంత వాళ్ళ దగ్గర తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ వార్త ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో గత గంట క్రితమే ఎన్టీఆర్ అన్న దగ్గరికి వార్త చేరిందంట. 100% ఇలాంటి గొప్ప అభిమానులను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులను ఎన్టీఆర్ అన్న ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. 100% ఎన్టీఆర్ అన్న కర్ణాటకలో తనకున్న పలుకువాడు ఏంటో, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ కౌశిక్ అనే చిన్న అబ్బాయి, జస్ట్ 19 ఇయర్స్, దేవర సినిమా కోసం గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట. కానీ నేను చూడకుండా చనిపోతానేమో అని అంతటి బాధ ఉన్నాడంట. ఎందుకు తమ్ముడు, ఇంతటి గొప్ప అభిమానివైన నీవు 100% నీ ప్రాణం ఎక్కడ పోదు, నీ దగ్గరే ఉంటుంది. ఎంతోమంది నందమూరి అభిమానులు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. నీకు తలా ఎంతో కొంత డబ్బు ఇచ్చినా కానీ నీ ప్రాణానికి అయితే దేవుడు రాసి పెట్టినంత వరకు రాసే ఉంటుంది భూమి మీద. అయితే ఎన్టీఆర్ అన్న ఇలాంటి అభిమానులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. ఎంతో మందికి సహాయం చేస్తూనే ఉంటాడు. అందులో అభిమానులకు చేయకపోతే ఇంకా తనకు వెల్తిలాగా ఉంటుంది. 100% నీ వార్త అన్నకు చేరిందంట. 100% నువ్వు దేవర సినిమా చూడాలి. నువ్వు ఎన్టీఆర్ అన్న అభిమానిగా భూమి మీద బ్రతికే ఉండాలని కోరుకుందాం. ఇలాంటి అభిమానులు ఉన్నప్పుడు నిజంగా వెలకట్టలేము. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ అన్న, ఏ హీరో ఫ్యాన్స్ అయినా కానీ, ఏ హీరోని అభిమానించే వ్యక్తులైనా కానీ వాళ్ళ దగ్గర రూపాయలు లేకున్నా కానీ వాళ్ళ సినిమా వస్తుందంటే అప్పులు చేసి కష్టపడి సినిమా కోసం బ్యానర్లు కట్టి థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని చూసి అభిమానం అనేది అలా ఉంటుంది. అలాంటి అభిమానులు ఒక్కొక్కసారి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ హీరో అయినా కానీ ఆదుకోవాల్సిందే. ఎందుకంటే
అభిమానులను పోగొట్టుకోదు. అభిమానులు ఎలా ఉంటారంటే తల్లి తండ్రి తర్వాత నా హీరోనే, నా గురువే, నా అభిమానమే అని అంత గాఢంగా ఒక హీరోను ప్రేమిస్తారు. ఒకరు చెప్తే వచ్చేదో లేకపోతే ఎందుకు రాని స్కూల్లో నేర్చుకుంటే వచ్చేదో కాదు. ఇది బాడీలో నుంచి దైవత్వంగా అభిమానం అనేది పుడుతుంది. దాన్ని ఎవ్వరు వెలకట్టలేరు. ఒక హీరో మీద కానీ, ఇంకో వర్షన్లో ఒక క్రికెటర్ మీద కానీ, తనకు నచ్చిన వ్యక్తి మీద కానీ తల్లిదండ్రి తర్వాత అంత అభిమానం చూపెడతారు. ఒక్కరికి నచ్చిన విధంగా ఒక్కొక్కరు. అలాంటి అభిమానులను పోగొట్టుకోవద్దు. అని తనకు కావాల్సిన డబ్బు కానీ, నందమూరి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి హీరోలు కానీ తన ప్రాణాన్ని నిలబెట్టాలి. తన ప్రాణాలు దేవుడు తీసుకపోతే దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు ఈ భూమి మీద. కానీ అవకాశం ఉంటే, మనుషులు కాపాడుకోనికి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.